ఏమి లేనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంది అంటున్నా. ఓకే ఓకే నువ్వు ప్రొఫెసర్ గారు, అంతకన్నా భయపడాల్సిన అవసరం ఏంది? ఓకే ప్రొఫెసర్ గారు, మనకి భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి బండి సుధాకర్ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్కారం. సుధాకర్ గారు ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? ఈ రోజు అయితే విచారణకు కేటీఆర్ హాజరవుతున్నారు న్యాయవాది సమక్షంలో, కానీ న్యాయవాది దూరంగా ఉండాలని కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. విచారణ గదిలోకి మాత్రం అనుమతి లేదంటూ కూడా స్పష్టం చేసింది. ఏం జరగబోతుంది మొత్తం ఈ వ్యవహారంలో? అంటే బేసిక్ గా ఇక్కడ మనం ప్రాథమికంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే, ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది దేశవ్యాప్తంగా అమల్లో 1972లో 73లో వచ్చిన చట్టం ఇది. దీన్ని ఆనాడు 1985లో అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో అమెండ్మెంట్ చేసుకున్నాం. తర్వాత ఈ కేటీ రామారావు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న తెలంగాణ శాసనసభలో 2018లో కూడా అమెండ్మెంట్ చేసుకున్నాం. ఇవాళ చట్టాలను మనం తీసుకొచ్చి చట్టాలను మనం అమెండ్మెంట్ చేసుకొని చట్టాలను గౌరవించకపోవడము, ఏజెన్సీ సంస్థలను అవమానకరంగా మాట్లాడడం, ఇది చాలా దురదృష్టమైన సంఘటనగా మనం చెప్తా ఉన్నాం. ఫస్ట్ మేము కేటీ రామారావుకి ఒకటే చెప్తా ఉన్నాం, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఏంది నీ వ్యవహారం? ఒక మంత్రిగా శాసనసభ్యునిగా పనిచేసిన నీవు ఈ రోజు విచారణ సంస్థలను ఏజెన్సీలను అవమానకరంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమండి? అంటే ఒకటేముందంటే, గతంలో సుప్రీంకోర్టు సెటేషన్ ఉంది. ఒకటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లలిత్ కుమార్ కేసులో ఏ పిటిషన్ వచ్చినా ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్ ఆధారంగా వచ్చిన దాని ప్రకారంగా సెక్షన్లను ఫ్రేమ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి టుకప్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పెడతారు. అదే ఈ రోజు చేసిరు కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది? అసలు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నీవు ఎందుకు భయపడుతున్నావు? నీవు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మేము ఒకటే అడుగుతున్నాం ఇక్కడ కేటీ రామారావు గారిని. మేమేమంటున్నాం, అసలు అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అంటున్నారు కదా సుధాకర్ గారు. అదే కదా, మరి తేలుతుంది కదా, రేపు ఇన్వెస్టిగేషన్ లో తేలిపోతుంది కదా. మరి అలాంటప్పుడు నీకు భయం ఎందుకు? అంటే మీ యొక్క అవినీతిని, మీరు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ రోజు మీరు దున్నపోతూ డెలివరీ అయిందంటే దొడ్లగడ్డే అన్న చందంగా మీరు రథాంతం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎలా మనం ఒకటి ఏం చెప్తున్నామంటే, ఆ రోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిర్రు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ అధికారి ఇన్వెస్టిగేట్ చేసి ఆ పూర్తి సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తాడు. అప్పుడు కోర్టులో చార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. ఇది కదా వ్యవస్థ. మీరు తప్పు చేయలేదు, అరుణ్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్యాబినెట్? స్టేట్ క్యాబినెట్ ఎందుకుంది? ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకున్నారు? చట్టాలను చేసేది